అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్కి స్వాగతం. మీకందరికీ పవిత్రమైన అధిక మాసం శుభాకాంక్షలు. ఈ అధిక మాసాన్ని మనం పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తాము. ఈ నెలలో దీపం వెలిగించడానికి ఎంత మహత్వం ఉందో అలాగే ఈ దీపాల ముగ్గు వేయడానికి కూడా అంతే ఫలితం ఉంది. రేపు ఈ ముగ్గు మీరు తప్పక వేసుకోవాలనుకుంటే నేను అది ఎలా వేస్తాననేది ఈరోజు వీడియోలో మీకు చూపించబోతాను. దాంతోపాటు ఈ ముగ్గుని అధిక మాసంలో ఎందుకు వేసుకోవాలి అనేదానికి పురాణంలో 2 అద్భుతమైన కథలున్నాయి. అది కూడా ఈ వీడియోలోనే చెప్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా వినండి. ఒకసారి ద్వాపర యుగంలో సత్యభామ శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతుంది. స్వామి, ఈ అధిక మాసంలో మహిళలు వాళ్ళ కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి, సకల ఐశ్వర్యాలు ఉండడానికి ఏమైనా సరళమైన వ్రతం ఉందా? అది ఎలా ఆచరణ చేయాలి అని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, దేవి, ఈ అధిక మాసంలో పెద్ద పెద్ద యాగాలు, దానాలు చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు కదా. అందుకని ఎవరైతే ఈ మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే లేచి గడప ముందు, ఇంటి ముందు, దేవుని ముందు ముగ్గులు వేస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యం లభిస్తుంది. దాంట్లో ఈ దీపం ముగ్గు ఎవరింట్లో వేస్తారో నేను మరియు లక్ష్మీదేవి సదా నివసించి ఉంటాము అని చెప్తాడు. అంతేకాదు కృష్ణుడు ఒక ముఖ్యమైన రహస్యాన్ని కూడా చెప్తాడు. మనం నేలపైన కానీ దేవుని ఇంట్లో కానీ ఎక్కడైనా ఈ రంగోలీ ముగ్గు వేస్తాం కదా, దీపం ముగ్గు, అది మన శరీరంలో ఉన్న ఆత్మజ్యోతికి సంకేతం. ఈ సమయంలో ఇంటి ముందు దీపాల ముగ్గు వేసి దానిపైన నిజమైన ప్రణితిలో దీపం వెలిగించడం వల్ల దుష్టశక్తులు ఇంటి దరిదాపుల్లో కూడా రావు. అలాగే ఈ ఇంటి యజమానికి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో విజయం లభిస్తుంది అని శ్రీకృష్ణుడే స్వయంగా సత్యభామకు చెప్తాడు. ఇప్పుడు ఇంట్లో మా అమ్మాయి ముగ్గు వేసింది. తను కూడా ఈరోజు 33 ముగ్గులేసి 33 పూలు ఎక్కించి ఆ వ్రతం కూడా చేసింది. నేను ఇది డైలీ చేస్తాను కదా. స్వస్తిక్ ముగ్గు 33 వేసి దానికి పసుపు, కుంకుమ, పూలు పెట్టి ఈరోజు మల్లెపూలు పెడుతున్నాను. ఈ పూజ అయ్యాక దీపాల ముగ్గు వేసుకుంటూ అది చూయిస్తూ ఇంకో కథ కూడా చెప్తాను. పద్మపురాణం ప్రకారం పూర్వలో ఒకసారి దేవలోకంలో దేవతలందరూ కలిసి ఒక చర్చ చేస్తూ ఉంటారు. ఈ అధిక మాసంలో మనుషులు చేసే ఏ చిన్న పనికి అతి ఎక్కువ పుణ్యం లభిస్తుంది. అప్పుడు సాక్షాత్ నారద మహర్షులు ఒక సుందరమైన రహస్యాన్ని తెలియజేస్తారు. ఈ అధిక మాసంలో ఎవరైతే ఇంటి ముందు, గడప ముందు కానీ, ఇంట్లో దేవుని ఇంట్లో కానీ, దేవుని గదిలో దీపం ఆకృతితో ముగ్గు వేసి దానిపైన నిజమైన ప్రణితిలో నిజమైన దీపం వెలిగిస్తారో వారి ఇంట్లో ఉన్న అజ్ఞానం మరియు దరిద్రం దూరం పోయి అంత మంచి జరుగుతుంది. పూర్వంలో ఒక పేద ఆమె ఉంటుంది. ఆమెకి దేవుడికి పెద్ద పెద్ద పూజలు చేయడానికి తన దగ్గర డబ్బు ఉండదు. కానీ ఆమె పవిత్రమైన భక్తితో పవిత్రమైన ఈ అధిక మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే లేచి తన ఇంటి ముందు క్లీన్ చేసుకొని అంత ముగ్గు వేసుకొని పూజ చేసి దేవుని ముందు కూడా ఇలా దీపం ముగ్గు వేసి దానిపైన నిజమైన దీపాన్ని వెలిగించి నిష్కల్మష భక్తితో మహావిష్ణువుని పూజిస్తూ ఉంటుంది. ఆమె భక్తికి మెచ్చిన మహావిష్ణువు ఆమెకి అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అలాగే మరణానంతరం మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు అని చెప్తారు. ఇప్పుడు నేను 33 దీపాలని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్త్రీ అనే అచ్చు వేసాను చూడండి, అది బాగా రాలేదు. ఇవి బాగా వస్తున్నాయి. ఎందుకంటే అది కొద్దిగా డస్ట్ అయిందని కడిగాను. కడిగినప్పుడు వాటర్లో అలాగే వదిలిపెట్టాను కొద్దిసేపు తుడసకుండగా. అందుకని అది కలర్ మొత్తం పోయి శ్రీ అనేది అలా చెడిపోయింది. మీ ఇంట్లో కూడా అచ్చులు ఉంటే వాటర్లో కడిగాక తీసి పెట్టండి, అంటే ఆరబెట్టాలి. లేకపోతే ఇలాగే దానికి ఉన్న కలర్ మొత్తం పోతుంది, ఇలా బాగా రాదు. అందుకని ఇదొక టిప్ లాగా మీకు ఉపయోగం కావచ్చని చెప్పాను. అంతా ముగ్గేసాక దానికి పసుపు కుంకుమ వేసి 33 ఒత్తులతో దీపం కూడా వెలిగించాను. దీపం అంటే కేవలం ముగ్గు కాదు, అది సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపం. మన ఇంట్లో కూడా ఇలా దీపాల ముగ్గులేసి దీపం వెలిగించుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని నమ్మకం. చూశారు కదండి, ఇప్పుడు దీపం ముగ్గు కంప్లీట్ అయింది. మీరు కూడా రేపు ఉదయం మీ ఇంటి ముందు తప్పకుండా ఈ దీపాల ముగ్గుని వేసి దానిపైన నిజమైన దీపం వెలిగించండి. మీ ఇంట్లో ఉన్న సకల కష్టాలు అన్నీ దూరమవుతాయి. నేను వేసుకున్న ఈ సుందరమైన ముగ్గు మరియు నేను చెప్పిన కథలు మీకు కూడా నచ్చి ఉంటుందని నమ్ముతున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.